మదర్ తెరీసా వాలంటీర్ ఆర్గనైజేషన్ సమాజానికి అందిస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహినిలో మదర్ తెరీసా వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని సేవా అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాస్టర్ రాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, మాజీ మేయర్ సుంకర పావని విశిష్ట అతిథిగాను, జయంతి ఐకేర్ డాక్టర్ శ్రీకాంత్, సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, బృందావన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బిక్కిన శ్రీనివాస్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చాచా నెహ్రూ బాల పురస్కార అవార్డులు, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ రత్న అవార్డులను అతిథులు కరి పద్మశ్రీ, సుంకర పావని, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ కృష్ణమాచార్యులు, డాక్టర్ బిక్కిన శ్రీనివాసరావులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీనివాస్, డాక్టర్ గరికెపర్తి నమశివాయ, నాగమణి దంపతులు, సత్యానందం, దుర్గా సూర్యరావు, కొండపల్లి సత్యనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన భూతల్లిని కూడా ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే పిల్లల్లో కూడా ఎప్పుడు కూడా మనం ఒక మంచి ఇన్స్పిరేషన్ సంబంధించిన కథలు చెప్పాలి. మరి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు లేదైతే తెలియదు కానండి, నేనైతే చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర మంచి మంచి కథలు రోజు వింటూ పెరిగాం. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఇండియన్ అంటే మనకి కల్చర్ అన్నది అంటే సభ్యత సంస్కారం అన్నది పిల్లల్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు ఏంటంటే మనకి విత్ టైం టెక్నాలజీ పెరగడంతో పాటు పేరెంట్స్ అన్నది టైం కేటాయించలేకపోతున్నారు పిల్లలకి. సో దానికోసం నేనైతే మాత్రం ఇది నెగిటివ్గానే చెప్తున్నాను. అందరూ కూడా దయచేసి పిల్లలతో మమేకం అవి వాళ్ళకి మనం సమయం ఇవ్వగలగాలి, లేదంటే వాళ్ళకి మనకి మధ్యలో ఉన్న బాండింగ్ అన్నది లోపించిపోయింది ఈ రోజుల్లో. సో అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ముందుకు రావాల్సిందిగా అటువంటి అవకాశం ఈరోజు ఒక పదవి చేస్తే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పిల్లలందరినీ కూడా ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రాజవంశీ గారు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఇలాగే మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆ శక్తి దేవుడు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి దేవాలయం లాంటి సత్కల వాహినిలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక పండుగ వచ్చినా కానీ, ఒక హోలీ వచ్చినా కానీ, మతాలు కానీ దేనికి సంబంధం లేకుండా అన్నీ కూడా విభిన్నంగా మరి చేస్తా పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తా. అదేవిధంగా పిల్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా సంగీతం నేర్పించాలని కానీ, నాట్యం నేర్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తా పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం చాలా సంతోషం. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఆసక్తి దేవుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఒక మంచి ఈవెంట్స్ తోటి మరి వెళ్తున్నామండి. ప్రతి ఏడాది కూడా అబ్దుల్ కలాం గారి జయంతి, స్వామి వివేకానంద జయంతి, అలాగే సర్వేపల్లి రాజుగారి జయంతి, అలాగే బాల దినోత్సవం ఏడాది పొడినా కూడా ఈ 4 కార్యక్రమాలు చేస్తున్నాం. దట్టు మొన్న పోలీస్ అమరవీర దినోత్సవం కూడా చాలా గ్రాండ్గా కూడా చేయడం జరిగిందండి. ఈ 5 ఈవెంట్లు కూడా ప్రతి ఇయర్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ 5 ఈవెంట్లు కూడా మరి రీసెంట్గానే మదర్ తెరీసా వాలంటీర్ ఆర్గనైజేషన్లో మనం అబ్దుల్ కలాం గారు జయంతి చేయడం జరిగిందండి. దానికి ఎమ్మెల్సీ మేడం గారు కూడా మనం ఆహ్వానం పలికాం. అలాగే పావని మేడం అయితే గత 20 సంవత్సరాలు బట్టి అన్ని ప్రోగ్రాంలో కూడా మా మదర్ తెరీసా వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రతి ప్రోగ్రాం కూడా మరి మా వెన్నుంటి మదర్ తెరీసా వాలంటీర్ అసోసియేషన్ వారు మరి రాజుగారు ఎంతో ప్రయోజనంతో ఎన్నాళ్ళ నుంచో ఇవ్వాలి కదా అతను నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఈ వేదిక మీద ఏదో ఒక కార్యక్రమాలు కొన్ని చేస్తుండేవారు. తర్వాత కూడా ఆయన భాషన్స్ కూడా అక్కడ ఉద్యోగం చేస్తూ ఈ కళా తపంతో చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఏదో వాళ్ళందరికీ ఏదో సర్టిఫికేట్ రాస్తూ కార్యక్రమాలు జరపడం జరిగేది. మరి చాలా కాలం తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వేదిక మీద జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరపడం మనకి సంతోషంగా ఉంది. దాని వెంటనే నేను మనకు సొసైటీ సొసైటీ ఆఫ్ ఇండియాని అద్దెకి రాజగారి నిర్వహణ జరుగుతున్న ఒక వినూత్న కార్యక్రమం ప్రతి దిశలా ఆయన చేస్తున్న సాహసము 10 మందికి ఎంకరేజ్ చేయాలి జిల్లాలో, రాష్ట్రాల్లో అని చెప్పి హైదరాబాద్ దాకా కార్యక్రమాన్ని పట్టుకెళ్తూ కాకినాడ కాకుండా కళాకారుల పేరు ప్రఖ్యాతులు మరింత